కల్పనా చావ్లా విజయగాథ ఆకాశం దాటి నక్షత్రాలను తాకిన యువతి. కల్పనా చావ్లా 1962 మార్చి 17న హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ అనే చిన్న పట్టణంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు ఆకాశం, నక్షత్రాలు, విమానాల మీద అపారమైన ఆసక్తి. ఆమె రాత్రిళ్లు ఇంటి పైకప్పుపైకి వెళ్లి ఆకాశాన్ని చూస్తూ, నక్షత్రాలకి పక్కన ఏముంటుంది అని కలలు కంటూ ఉండేది. ఆమె కలలు చాలా పెద్దవని చాలామంది అనుకున్నారు. కానీ కల్పనా కలలు కంటే కష్టపడటాన్ని ఎక్కువగా నమ్మింది. అందరికీ మాదిరిగానే ఆమె సాధారణ పాఠశాలలో చదువుకుంది. కానీ ప్రతిష్టాత్మకంగా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివింది. అప్పట్లో ఇంజనీరింగ్, అది కూడా అంతరిక్ష సంబంధిత విభాగం, యువతులకి అనుకూలంగా లేదనేవారు. కానీ కల్పనా ఈ మాటలను పట్టించుకోలేదు. తరువాత ఆమె అమెరికాకి వెళ్లి, టెక్సాస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది. తరువాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేసింది. ఆమె అమెరికా పౌరసత్వం పొందింది మరియు నాసా లో వ్యోమగామిగా చేరేందుకు దరఖాస్తు చేసింది. 1997లో ఆమె కల నిజం అయింది. ఆమె పర్సనల్ స్పేస్ మిషన్గా కొలంబియా స్పేస్ షటిల్లో ప్రయాణించి, అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారత సంతతికి చెందిన మహిళగా చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో ఆమె అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేసింది. ఆమె చెప్పిన మాటలు: అంతరిక్షం నుంచి భూమిని చూస్తే ఏ దేశ సరిహద్దులూ కనిపించవు. ఇది ఒకే భూమి. ఇది ఆమె దృక్పథాన్ని, విశాలతను చూపుతుంది. 2003లో రెండవ అంతరిక్ష ప్రయాణానికి ఆమెను ఎన్నుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు, ఫిబ్రవరి 1, 2003న మిషన్ ముగిశాక భూమికి తిరిగివస్తున్న సమయంలో కొలంబియా స్పేస్ షటిల్ పేలింది. ఆ ప్రమాదంలో కల్పనా సహా 7 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. కల్పనా చావ్లా జీవితం చిన్నదే అయినా, ఆమె దాని ద్వారా ప్రపంచానికి చూపించింది, కలలు ఎంత ఎత్తుకైనా వెళ్లవచ్చని, కష్టపడితే నక్షత్రాలను తాకవచ్చని. కల్పనా చావ్లా విజయగాథ మనకు చెప్పే విషయాలు: పెద్దగా కలలు కండి, ఎక్కడినుంచైనా మొదలవచ్చు. సాధించాలంటే శ్రమత. మీపై మీకు నమ్మకం ఉండాలి, అదే విజయం వైపు మొదటి అడుగు. కల్పనా చావ్లా పేరు మీద ఎన్నో పాఠశాలలు, ఉపనిధులు, శాటిలైట్లు పెట్టబడ్డాయి. ఆమె శరీరం లేకపోయినా, ఆమె ఆశయం, కృషి, ధైర్యం లక్షల మంది యువతులకు